ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. మనం చూస్తున్నాం వరుసగా భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు, వరుస కథనాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా నమస్తే తెలంగాణలో ఒక కీలకమైన కథనం మనం చూస్తున్నాం. దాదాపు 1000 కోట్ల బిగ్ దందా అంటూ ఈ వార్త, లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్ అంటూ కథనం మనం చూస్తున్నాం. బోమ్రాజ్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా అంటూ ఈ కథనం. వరుసగా ఇటీవలి కాలంలో మనం చూసాం హిల్ట్ పాలసీని మొదలుకొని నిన్న మరో వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఈరోజు మళ్ళీ దాదాపు 1000 కోట్లకు సంబంధించిన భూదందాకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తున్న సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వరుస వ్యవహారాలన్నింటినీ కూడా? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అనేక పాలసీలు కానీ, ఆ పాలసీల వెనకాల వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ, ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వ్యవహారంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతులలో జీవోలు ఇచ్చుకొని ఆయా భూములను ఎట్లా ఆక్రమించాలని ఒకటి, రెండోది ఏంటంటే వాళ్ళ చాలా పెద్ద మొత్తంలో ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటివి ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని అక్కడ అండదండలతోటి ఈ ప్రభుత్వ భూములు కానీ, తర్వాత ఇతర కొంత ప్రైవేటు వ్యక్తుల భూములు కానీ వాళ్ళని బెదిరించి లాక్కోవడం, తక్కువ ధరలకు సెటిల్ చేయడం లాంటివి అనే ఆరోపణలు అనేటివి ఎప్పటికీ మనకు వస్తున్నాయి. సీఎం గారు మొదటి నుంచి ఆయన అనుభవం అంతా రియల్ ఎస్టేట్ అన్న ఏదైతే ఉందో అదే సేమ్ ధోరణి ఇవాళ ఆరోపణలో కూడా అదే ఆ విషయమే ముందుకు రావటము దురదృష్టము. నిరంతరం కూడా ఏ పాలసీ తయారు చేసినా ఆ పాలసీ వెనకాల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భూములకు సంబంధించిన వాటిని ఎట్లా అన్యాక్రాంతం చేయవచ్చు అనేటువంటి ఒక అంతర్గత పాలసీ తోటి నిర్మాణం అవుతున్నట్టుగానే కనబడుతున్నది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన జరిగినప్పుడు కూడా దాని వెనుక కూడా ఆ పెద్ద ఎత్తున భూ కుంభకోణము ఆలోచనతో ఉన్నది, దీని వెనకాల దాగి ఉందని. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయానికి వచ్చినప్పుడు కూడా దాని వెనకాల కూడా అసలు పెద్ద ఎత్తున అది ఉందని. ఈ హిల్ట్ పాలసీ అనేది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ఎట్లా చేయొచ్చు అనేది, భూములను తమకు అనుకూలంగా తక్కువ ధరల్లో తన అనుయాయులకు ఎట్లా కట్టబెట్టచ్చు అనే పద్ధతుల్లో తీసుకురావడం అనేది జరిగింది. భూమి ధర పెరిగిన తర్వాత ఇవాళ అవినీతి అనేది రూపాంతరం చెందింది. అవినీతి ఏదో లంచాల రూపంలో తీసుకునే పద్ధతి నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులను, భూములను విపరీతంగా ధర పెరిగింది కాబట్టి దృష్టి ఎవరిది కూడా దాని మీద పడదు కాబట్టి వాటిని అన్యాక్రాంతం చేయడం ద్వారా సంపదను కొల్లగొట్టేటువంటి ఒక నూతన అవినీతి విధానం అనేది బాగా వేళ్ళూనుకుంటున్న నేపథ్యంలో, ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న భూమి విలువ భారతదేశంలో మనకి ఎక్కడ కనబడదు. అది ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగానే మీరు చూస్తే ఆరోపణలు అన్నీ వస్తున్నాయి మీరు గమనిస్తే. తర్వాత ఖమ్మంలో కూడా నిన్న సేమ్ ఒక మంత్రి గారి కుమారుడు భూమిని ఆక్రమించడానికి పెద్ద ఎత్తున వెళ్ళి వాటి ప్రయత్నం చేసిందని ఒక కేసు కూడా హైదరాబాద్లో నమోదైనట్టుగా కంపెనీ పైన మనం వార్తల్లో చూసాము. అంటే రోజుల అన్యాక్రాంతము, ఇతరుల భూములను దోపిడీ చేసే ప్రయత్నము, ఇట్లాంటివి మనకి పూర్తిగా కనబడుతుంటాయి. చూడండి, హైడ్రా విషయంలో కూడా హైడ్రా ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేసి కొన్ని ఏరియాలను వేకేట్ చేయించేటువంటి ఒకలాంటి ఒత్తిడి ఆ ప్రాంత ప్రజల మీద తీసుకురావడం లాంటి ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి అన్నీ కూడా ఏమవుతుందంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణాలకు ఉన్న విమర్శ ఏదైతే ఉందో వీటిని బలపరుస్తూ ఉన్నది. వీళ్ళు ప్రధానంగా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను తక్కువ ధరకు ఒక అఫీషియల్ పద్ధతుల్లో దోపిడీ అయితే, బలవంతంగా భయపెట్టించి లాక్కునేటువంటి పద్ధతి ఇంకోటైతే, ఇదే భూముల మీద పనిచేసేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ పట్ల వాళ్ళ దగ్గర పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణ వాళ్ళ సమావేశాలలోనే హైదరాబాద్లో బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ సంపదను క్రియేట్ చేస్తున్నటువంటి భూమి చుట్టూ దానికి ఉన్నటువంటి కేంద్రంగా పెద్ద మొత్తంలో అవినీతి అనేది ఇక్కడ చేతులు మారే పరిస్థితికి అవకాశం ఇస్తుంది. హిల్ట్ పాలసీ విషయానికి వస్తే ఇవాళ మీరు చూస్తే ఆ పాలసీలో విపరీతమైనటువంటి లోపాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి.
పెద్ద మొత్తంలో ఈ భూమిని ఆక్రమించుకొని దీన్ని లాక్కొని ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమిని ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూమిని తమ గుప్పిట్లో పెట్టుకుందామని చేస్తున్న ప్రయత్నాన్ని ఇవాళ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత వాళ్ళే ఒక విజిలెన్స్ కమిటీ వేసుకొని ఇవాళ గవర్నమెంట్ అట్లెట్లా మనము ఒక కేబినెట్ మీటింగ్ లో జరిగిన విషయం బయటకి ఎట్లా లీక్ అయింది అని చెప్పి ఇవాళ మల్లగుల్లాలు పడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవాళ విజిలెన్స్ కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో విమర్శ వచ్చింది. ఇవాళ బీజేపీ కూడా ఆ విషయంలో బయటకు వచ్చి తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి విలువైన భూమిని మొత్తం కూడా కొంతమంది వ్యక్తులు తమ సొంత ఆస్తిగా మార్చుకునేటువంటి ఒక పెద్ద దుర్మార్గం జరుగుతుంది అనేది ఇవాళ అన్ని విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఈ విమర్శల నుంచి ఇది ఒక్కసారి వచ్చేసరికి ఆ హెల్త్ పాలసీ మీద ఇవాళ వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వము ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం భూమి ధర పెరిగింది, భూమి విలువ పెరిగింది. అవినీతిమైన సొమ్మును తమ చేజిక్కించుకోవాలంటే, అంత పెద్ద మొత్తంలో చేజిక్కించుకోవాలంటే ఈ పద్ధతులు మాత్రమే సాధ్యమైతాయి అని చెప్పి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న భూములన్నిటి మీద పడ్డట్టుగా కనబడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అనేక గ్రామ పంచాయతీలు కూడా మున్సిపాలిటీలు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీని వెనకాల కూడా ఒక ఆరోపణ ఏమున్నదంటే, ఏదో అంతర్గతమైనటువంటి భూములను ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు చేజిక్కించుకునే ఒక అంతర్గతంగా దాని మీద ప్రయత్నం ఉన్నది అనేది నడుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు శిష్యరికం ఏంటంటే, ముందుగాల పాలసీ వచ్చే ముందు భూములు కొనుక్కొని తర్వాత పాలసీలు తెచ్చేటువంటి ఆ క్రమం మళ్ళోసారి తెలంగాణలో కొనసాగుతుందా అన్న భయం కూడా కొనసాగుతుంది. తమ అనుయాయులకు ముందుగానే లీకులు చేసి వాళ్ళు అక్కడ భూములు కొనేలాగా చేయడం, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఒక పాలసీ తీసుకురావడం లాంటివి కూడా, ఇట్లా ఎన్ని రకాల పద్ధతులు ఉంటే అన్ని రకాల పద్ధతులు, ప్రజా సంక్షేమము, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి, పరిపాలన, ఇట్లాంటి వాటి మీద కంటే కూడా ఈ వీటి మీద పెద్ద మొత్తంలో ఒక టీం అనేది బాగా వర్క్ చేస్తున్నట్టుగా క్లియర్ గా కనబడుతుంది. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఒక ప్రయాణం నుంచి ఇవాళ ఇంత దారుణమైనటువంటి విషయాలు తెలంగాణలో చర్చకు వచ్చేదాకా ఈ ప్రయాణం సాగడం అయితే చాలా దురదృష్టము. ఇది మన ప్రాంత అభివృద్ధికి, తర్వాత ఈ ప్రాంతం యొక్క ఒక మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఒక మంచి నేమ్కి ఇది చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. తర్వాత రాజకీయాల పట్ల కూడా, రాజకీయ నాయకుల పట్ల కూడా ఒక విశ్వాసం అనేది దెబ్బతినేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు కూడా, ముఖ్యంగా పోలీసును బాగా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారనే విమర్శ కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. తప్పు చేసిండ్రని ఎవరైనా మా భూమిని ఆక్రమిస్తున్నారని మొత్తుకొని పోలీస్ స్టేషన్ పోతే కనీసము అప్లికేషన్ తీసుకోకపోవడము, లేదంటే కేసులు నమోదు చేయకుండా చూడడము. ఇప్పుడు ఖమ్మం విషయంలో 3 రోజులైనా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఇంత అంటే వ్యవస్థలు కూడా, రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఉంటారు పోతారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసే ఒక ఉద్దేశంతో ప్రవర్తిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే వ్యవస్థ మీద ఉంటది కదా. కాబట్టి పోలీసు రంగం కానీ ఇతర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయద్దు. ఇప్పటికే ఇన్ని కేసులు నమోదైతాయో, ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోతే అసలు ఈ కేసులు ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుంది వీళ్ళు చేసినటువంటి నేరాలకు అనేటువంటి చర్చ కూడా కింద జరుగుతున్నది. ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఏవైతే పనులు ఉన్నాయో వీటికి మనకు పెద్ద మొత్తంలో రేపు ప్రభుత్వము వీటి మీదనే విచారణ జరపడానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడేటట్టు ఉంది. ఇది కేవలం హైదరాబాద్ లో కాకుండా నియోజకవర్గ స్థాయిలలో కూడా ఆయా ఎమ్మెల్యేల మీద, వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యేలు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా కానీ కొంతమంది వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి దురాఘాతాల మీద కూడా చాలా పెద్ద మొత్తంలో విమర్శలు ఉన్నాయి. భూదందా మీద విపరీతమైన దృష్టి పెట్టినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా మంచిది కాదు. తర్వాత కష్టపడి వాళ్ళు ఏదో సంపాదించుకుని పేదవాళ్ళు 4 రూపాయలు కూడబెట్టుకుని ఎక్కడో భూమి కొనుక్కుంటే దాన్ని ఎవరో ఆక్రమిస్తే అది చాలా దుఃఖభరితమైనదండి. అది చాలా బాధాకరమైనగా ఉంటుంది. బలహీనులు ఏం చేయలేరు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో పోటీపడి కొట్లాడలేరు. ఇంకొకటి ఏమైతుందంటే, గతంలో ఏదైనా ప్రభుత్వంలో కోర్టుకు పోయి ఇది నాదని చెప్పుకుని ఏదన్నా ఒక ఆర్డర్ పట్టుకోవచ్చుకుంటే
ఈ ఇల్లు ఊలగొట్టద్దు, ఈ భూమి నాది, దీని మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నదంటే ఆగేది. ఈ ప్రభుత్వంలో నీకు కోర్టు ఆర్డర్ ఉండనియండ్రి, జీవో ఉండనియండ్రి, కోర్టు నుంచి డైరెక్షన్స్ ఉండనియండ్రి, అవన్నీ పక్కన పెట్టి కూడా బుల్డోజర్లు వస్తున్నాయి, అవన్నీ పక్కన పెట్టి కూడా గోడలు ప్రహారీలు నిర్మాణం జరుగుతున్నాయి. ఇట్లాంటిది కూడా చాలా దురదృష్టకరము. కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి వార్నింగ్లు ఇచ్చినా కానీ అసలు అధికారులు కూడా ఒక ఒక స్థాయి దాటి ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా ఇది ప్రమాదకరమైన పరిస్థితి పరిపాలనలో. ఇది మంచిది కాదు. ఇది అనేక మందిని చాలా ఇబ్బందులు పెడుతుంది, అవస్థ పెడుతున్నది. ఇది ప్రభుత్వం పట్ల చాలా పెద్ద మొత్తంలో విమర్శలు, అవినీతి విపరీతమైపోతున్నదనే అది కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎస్ మనం చూస్తున్నాం. వరుస పరిణామాలన్నీ కూడా అత్యంత ఆందోళనకరం అని చెప్పేసి విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. జీవితాంతం కష్టపడి పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన భూములను ఈ రకంగా కబలించడం, దీంతో పాటుగా పేదలు కట్టుకున్న ఇళ్లను మరోవైపు బుల్డోజర్లతో కూల్చడం అనేది అత్యంత పెను ప్రమాదాన్ని సూచిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తెలంగాణ సమాజం వీటన్నిటినీ కూడా గమనిస్తుందని విజయ్ గారు కూడా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జరుగుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం వరుస కథనాలు ప్రతినిత్యం కూడా భూదందాలకు సంబంధించిన వ్యవహారాలే ప్రతిరోజు కూడా పత్రికల్లో కనిపిస్తున్నాయి. నిన్న ఒక వ్యవహారం చూసాం, అత్యంత విలువైన భూమి హైదరాబాద్కు సంబంధించిన నడిబొడ్డున ఉన్న భూమి. ఈరోజు మరొకటి లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేశారనే అంశం కూడా కనిపిస్తుంది. అనేక మంది అక్కడ చట్టబద్ధంగా గతంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి భూములను కూడా కబలిస్తున్నారనే అంశం, వారిని కనీసం అటువైపు రానివ్వట్లేదని చెప్పేసి కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా దాదాపు 1000 కోట్ల దందా అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? సిద్ధరామరాజు గారు, ఇప్పుడు లియో మెరిడియన్ అయినా, బొమ్రాస్పేట అయినా, లేకుంటే వట్టినాగులపల్లి అయినా, అట్లాగే హైడ్రా పేరు మీద కావచ్చు, లేకుంటే రకరకాల పేర్ల మీద ఈ 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు లాక్కోవాలి, భూముల ద్వారా కబ్జా చేయాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అయితే వివిధ పద్ధతుల్లో దాన్ని కాజేసుకోవాలి, ఇతరులదైతేనేమో కబ్జా చేసుకోవాలి, పేదలదైతేనేమో ఇక ఏమాత్రం కూడా వారికి అవకాశం ఇవ్వకుండా దోచుకోవాలనేటువంటి పద్ధతిలో వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని, పేద ప్రజల భూముల్ని గుంజుకోవడమే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పరిపాలన తయారైంది. అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయడానిక, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు కాజేయడానికి అనేటువంటి అనుమానం మనకు చాలా స్పష్టంగా కనబడతాం. బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా విద్యుత్ విషయంలో జరిగినటువంటి కుంభకోణం కానీ, అట్లాగే హైడ్రా వెనుక ఉన్నటువంటి మర్మం కానీ, మూసీ వెనుక ఉన్నటువంటి మతలబు కానీ, అట్లాగే నిన్న మొన్న మనకు ఈ భూ పోరాటాలకు సంబంధించి జరుగుతున్నటువంటి కన్వర్షన్ పేరు మీద కూడా మీరు ఎక్కడ చూసినా ఈ భూములన్నీ కూడా వీటి వెనుక ఉన్న మర్మం అంతా కూడా భూముల్ని దోచుకోవడం, తద్వారా కాంగ్రెస్ పార్టీకి అవసరమైనటువంటి నిధులు ఇవ్వడం, తద్వారా భూములతో బలపడడం తప్ప ప్రజాబలంతో బలపడడం అనేటువంటిది అసలు కాంగ్రెస్ పార్టీకి అయ్యేటువంటి అవకాశమే లేదు. ఇక మరి రాఘవ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి ఆ బరి తెగింపు అయితే మరీ చూస్తున్నాం. దీనికి అంతే కూడా బీజేపీ పార్టీ వీటికన్నిటికీ కూడా మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు ఇంత విధ్వంసం అవుతూ ఉంటే, ఇంత ఆక్రమణకు గురి అవుతూ ఉంటే ఎన్నడూ కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే పొంగులేటి మీద ఈడీ దాడులై ఎన్నెళ్ళయింది మనమే మర్చిపోయాను. ఇప్పటి వరకు ఆ ఈడీకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ పలానా కాగితం దొరికింది, పలానా చెప్పు దొరికింది, పలానా ఉప్పు దొరికింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇది కూడా రాఘవ కొడుకే, కుమారుడే ఇంత నిర్లజ్జగా ఈ వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో ఇంత దౌర్జన్యం చేస్తే అసలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు కాలేదు. పెద్ద ఎత్తున నిరసన వచ్చిన తర్వాత, పత్రికలు పట్టించుకున్న తర్వాత, ప్రతిపక్షాలు మాట్లాడి, ముఖ్యంగా బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత పైనుంచి ప్రెషర్ రావడం వల్ల ఏదో తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ చేసి వదిలేసింది తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నట్టు. ఒకవైపేమో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నది, మేము 2047 విజన్ చోటాబాయ్ బడాబాయ్ లెక్క, ఆయనేమో వికసిత్ భారత్, ఈయన వికసిత్ తెలంగాణ. 2047 చెప్పి సామాజిక న్యాయము, అవినీతి మీరు 2047 డాక్యుమెంట్ చూస్తే మనకు నవ్వొస్తుంది. అవినీతి రహిత పరిపాలన, లేకుంటే పారదర్శకమైనటువంటి పరిపాలన, సామాజిక అసమానతలు లేనటువంటి పరిపాలన, సామాజిక అధికారం ఉండేటువంటి పరిపాలన అని చెప్పి పెద్ద
బోర్డులు పెట్టుకున్నారు, సాంకేతిక పరిజ్ఞానం అవన్నీ. మరి గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ లోకల్గా జరుగుతున్నటువంటి ఈ దందాల విషయం మీద ఇలా డెఫినెట్గా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు ఏది చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా ఇవాళ పనులన్నీ చేస్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో మీరు ఎక్కడ భూమి కనబడ్డా భూమిని కాజేసుకునేటువంటి ప్రయత్నం తప్ప, ఎక్కడైనా ఒక భూమి అసలు ప్రభుత్వం అంటే ల్యాండ్ గార్డియన్గా ఉండాలి, ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి. ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు భక్షణ జరిగితే దాన్ని తిరిగి మీరు గత 10 ఏళ్ల పరిపాలనలో మీరు చూసిర్రు, అనేక భూములు కోట్లలో కేసు వేసి 100 ఎకరాలు వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు మనకు కోకొల్లలుగా మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. అన్ని స్థలాలను కూడా ఫెన్సింగ్ చేసి బోర్డులు పెట్టి ప్రభుత్వ స్థలం అని చెప్పి అవసరమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి, లేకుంటే కలెక్టరేట్ల నిర్మాణం చేసి, లేకుంటే అవసరమైనటువంటి రైతు వేదికలు పెట్టి, కల్లాలు వేదికలు పెట్టి ప్రజా ఉపయోగం కోసం అనేక ప్రయత్నాలు మనం అనేక సందర్భాలు చూసి ఈ 2 సంవత్సరాల్లో ఇలా ప్రభుత్వ భూములు కానీ మిగతా అంశాల్లో ఎక్కడైనా ఒక కట్టడం జరిగిందా రాజుగారు? మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భవనాలు పెరుగుతున్నాయి, వాళ్ళ కబ్జాలు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా ఆసెట్ ఒక్కటన్నా క్రియేట్ అయిందా? ఇవాళ ఎన్ని కలెక్టరేట్ కాంప్లెక్స్ కట్టి ఎంత అసెట్ క్రియేట్ చేసిండు, ఎన్ని సబ్స్టేషన్లు పెట్టి ఎంత అసెట్ క్రియేట్ చేసినాం, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టి అసెట్ క్రియేట్ చేసినాం, ఎన్ని భవనాలు పెట్టి క్రియేట్ చేసినాం, ఎంతమంది వైతాళికులకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపి అమరవీరుల జ్యోతి కానీ అంటే 10 మందికి అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అనేకం కూడా ఇన్స్టాల్ చేసి ఆస్తులు క్రియేట్ చేస్తే వీళ్ళ ఆస్తులన్నీ విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసి ఇంకా ప్రజాపాలన దినోత్సవాల పేరిట అయ్యాల వాళ్ళు చేస్తున్నటువంటి తతంగం చూసి ఒకవైపు ఏమో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో, మీరు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం అనేటువంటిది చాలా ఓపెన్గా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు అందరూ కూడా చీరలు కట్టుకొని ఏదో బతుకమ్మ చీరలు అనేటువంటి ఒక గౌరవంగా ఏ ఆడబిడ్డకైనా మనం పెట్టాలి, పేదింటి ఆడపిల్లకు ఒక తండ్రి ఇచ్చేటువంటి ఒక బాండింగ్, ఒక బంధం అని కేసీఆర్ గారు ఒక నూతనంగా ప్రవేశపెట్టిన సంస్కృతిలో భాగం బతుకమ్మ చీరలు. ఆ బతుకమ్మ చీరలను కూడా గతంలో చాలా అవహేళన చేసి ఇవాళ ఆ బతుకమ్మ చీరలు మీకు ఏమైపోయినాయి? మీ ఆత్మగౌరవంగా ఇవాళ మళ్ళీ ప్రకటించుకుంటూనే ఆ చీరలతో పోయి ఓటేయాలని చెప్పి ఇవాళ పిలిపివ్వడం అనేటువంటిది ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా రాజుగారు? మరి దీని మీద ఎన్నికల సంఘం మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, ఇక కేవలం నోరున్నది ఇవాళ ప్రజల పక్షం ఉన్నది బీఆర్ఎస్ఏ కదా. ఇవాళ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇవాళ కేటీఆర్, హరీష్ రావు, మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా నాయకత్వం అంతా కూడా ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే రకరకాల బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా ఈ భూముల మీద సిబిఐ విచారణ జరపండి, ప్రధానికి సిబిఐ విచారణ అంటారు కదా. బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఏ చిన్నది జరిగినా సిబిఐ విచారణ. ఇక బీజేపీ ఎక్కడైనా వాడిపోతే ఏమవుతుందో, మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కడ లేస్తుందో అని చెప్పి దానికి సంబంధించినటువంటి దేవుళ్ళ మీద మాట్లాడేటువంటి పద్ధతి. అంటే బీజేపీ మొన్న డిపాజిట్ కోల్పోతే బీజేపీ కన్నా ఎక్కువ ఏడుపు ఇవాళ రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు. అయ్యో బీజేపీకి డిపాజిట్ రాకపోయే, బీఆర్ఎస్ కోట్లు ఎక్కువ వచ్చే, కాబట్టి బీజేపీని ఎంతో కొంత లేవాలంటే ఇద్దరు దేవుళ్ళ మీద రాళ్ళేయాలి, మీరు రాళ్ళేస్తారని వీళ్ళు లొల్లి చేయాలి. ఈ ఇద్దరు లొల్లితోని సమాజంలో ఒక అలజడి సృష్టించబడాలి. ఇవన్నీ ఈ ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశాలు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ భూమాయ రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక గుంట భూమి కావాలంటే దొరుకుతుంది రాజు గారు. మనకి ఇంకా అసలు రాబోయే కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఏమేమి డెవలప్మెంట్ వస్తాయో మనకు ఊహకు అందనంత వేగంగా ఇలా సమాజం మారుతూ ఉంది. ఆ మార్పుకు అనుగుణంగా ఎక్కడన్నా ఒక కంపెనీ వస్తే ఒక గుంట జాగ్ ఇవ్వడానికి హైదరాబాద్లో జాగ్ ఉండొద్దా? ఇక మొత్తంగా కూడా ఇవాళ రకరకాల మల్టీ జోనల్ చేయడం, పబ్బులు పెట్టడం, క్లబ్బులు పెట్టడం తప్ప అసలు ప్రజా ఉపయోగానికి సంబంధించి ఏమైనా మాట్లాడి ఆ రోజు ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి? మీరు జాగిస్తే రేపు చెప్పినావు కదా ఆ రోజు. మరి ఈరోజు ఏమైపోయింది? వేల ఎకరాలని లక్షల కోట్లకు మీ అనుయాయులకు అప్పచెప్పడానికి రకరకాల పేర్ల మీద ఇలా మీరు దోపిడీ చేసేటువంటి పద్ధతి జరుగుతూ ఉంది. ఈ ఐడిఏ బొల్లారంకు సంబంధించిన ప్రజలందరూ నేను నమస్తే తెలంగాణలో ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరైపోయింది. మా అసలు జరగాల్సింది ఇక్కడ తతంగం అంతా మీరు హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాటిని చేస్తున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఇక్కడ కాలుష్యమైనటువంటి నీళ్లుంది, ఈ నీళ్ల వలన ప్రజలందరికీ కూడా అనారోగ్యం పాలవుతారు, ఈ కెమికల్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఇక్కడి నుంచి తరలించాలని ఎన్నడో ఇస్తే
కాయలబడ్డ పరిశ్రమలు కూడా తరలించకుండా ఇవాళ ఐడియా బొల్లారంను పక్కకు పెట్టి మిగతా పారిశ్రామిక ప్రాంతాల మీద పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కదా. కాబట్టి మొత్తం ఈ భూమాయ మీద ఇప్పటికైనా బీజేపీ పార్టీకి, మేము రోజు మాట్లాడతారు కదా, 8 మంది ఎంపీలను ఇచ్చారు తెలంగాణ ప్రజలు, 2 మంత్రులు ఉన్నారు, మీరు కనీసం గార్డియన్గా వ్యవహరించండి. మీరు కాపాడకపోయినా మీకు ఉన్నటువంటి చట్టాల పేరు మీద కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ జరుపుతున్నటువంటి సందర్భంగా లోకల్ గా జరుగుతున్నటువంటి గ్లోబల్ దోపిడీని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఎస్, మనం చూస్తున్నాం గ్లోబల్ సమ్మిట్ పేరిట కార్యక్రమాలు చేపట్టడం కాదు, లోకల్గా జరుగుతున్న మొత్తం అవినీతిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని చెప్పి దేవిప్రసాద్ గారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వరుసగా మొత్తం వ్యవహారాలన్నీ వెలుగు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, కనీసం నోరు మెదపడం లేదంటే పూర్తిగా కుమ్మక్కు రాజకీయాలకు ఈ మొత్తం వ్యవహారాలన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరో అంశాన్ని తీసుకుంటే విజయ్ గారు, గతంలో పరిశ్రమలను ఆహ్వానించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి పారిశ్రామిక పాలసీలు తెచ్చిన సందర్భాలు మనం చూసాం. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఏకంగా టీఎస్ ఐపాస్ వంటి ప్రతిష్టాత్మకమైన పాలసీతో పరిశ్రమల వెల్లువ కొనసాగింది. ఉపాధి అవకాశాలకు ఒక అక్షయ పాత్రగా హైదరాబాద్, తెలంగాణ తీర్చిదిద్దిన సందర్భం. ఇప్పుడు తీసుకొస్తున్న పాలసీలు పరిశ్రమల భూములను తెగనమ్మేందుకు తీసుకొస్తున్నారనే అంశం ఇటీవల మనం చూసాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం వ్యవహారాన్నింతా కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. హిల్ట్ అనే పాలసీ పేరిట దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న దాదాపు 9,292 ఎకరాల విలువైన భూమిని తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారనే అంశం. దీనిపై నిన్న బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన పథం కూడా ప్రారంభించింది. ఇవాళ కూడా కేటీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. పారిశ్రామిక సంబంధించిన పరిస్థితి, చుట్టుపక్కల ప్రజలతో కూడా మాట్లాడబోతా ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్లో జనాభా విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్లో అనేక రకాల పెట్టుబడులు రావటము, అక్కడ ఉద్యోగ అవకాశాలు బాగా పెరగడము, దానివల్ల తెలంగాణలో ఉన్న జిల్లాల నుంచి యువత పెద్ద మొత్తంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసము హైదరాబాద్కు చేరుకోవడం లాంటిది జరిగి అక్కడ జనాభా పెరిగింది. ఆ జనాభాకు ఉద్యోగ అవసరాలు పెరిగినాయి. హైదరాబాద్ మీద అందరికీ ఆశలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా పెద్ద ఎత్తున విస్తరించుకుంటూ పోతున్నది. ఆ విస్తరించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో అనేక రకాల సేవా రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ కాలుష్యాన్ని విస్తరించేటువంటి పరిశ్రమలు వేరు, కాలుష్య రహితంగా నడిచేటువంటి పరిశ్రమలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. అవి కూడా అనేక మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తాయి. అట్లాంటి వాటి కోసము నగరంలో పెద్ద మొత్తంలో భూముల అవసరం ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇందాక దేవి ప్రసాద్ గారు చెప్పినట్టుగా అనేక రకాల కొత్త ఈ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి టైంలో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి భూములు పోయినాయి అనుకోండి, అవి మళ్ళీ మనము సేకరించడానికి కోసము అప్పుడు ఆ భూములకు విలువ ఇచ్చి ప్రభుత్వం సేకరించడం చాలా కష్టం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలోనే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం భూమి సేకరించడమే చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. డబ్బులు చెల్లించలేని అంత రేటు పెరిగింది. అట్లా రైతుల దగ్గర ఆనాడు బలవంతంగా పైసలు ఇచ్చి తీసుకొని పారిశ్రామిక అభివృద్ధికి తీసుకున్నటువంటి భూములను ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం అది చాలా అసలు పాలసీ నిర్మాణంలోనే విపరీతమైన లోపం ఉంది. అంటే ప్రభుత్వము ఒక ప్రభుత్వం లాగా కాకుండా ఒక భూమాఫియా లాగా ఆలోచన చేసడం వల్ల ఇట్లాంటి పాలసీలు ముందుకు వస్తాయని మనకు అనిపిస్తుంది. ఈ ఎట్లా ఆలోచిస్తారు? ఇది యాక్చువల్ గా ఇంకా ఎక్కడైనా ఉంటే భూసేకరణ చేయడం ద్వారా ఒక ల్యాండ్ బ్యాంక్ ని ఏర్పాటు చేసుకొని రేపు పొద్దుల రాబోయే రోజులలో ఇంకా 10 ఏళ్లకు 20 ఏళ్లకు పదే ముఖ్యమంత్రి గారు నేను ఇంకా 10 ఏళ్ళు ఉంటాను అంటున్నారు. కానీ ఇంకా 10 ఏళ్లకు నేను తెలంగాణను ఏం చేయాలి, 20 ఏళ్ళకి ఏం చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకొని ప్రయత్నం జరగకపోగా అసలు మొత్తం ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయి, వాటిని ఏ పాలసీల ద్వారా తమ చేజిక్కించుకోవాలనేటువంటి పాలసీలు ఎక్కువ చేస్తున్నట్టు కనబడుతున్నది. ఇది తెలంగాణకు చాలా నష్టదాయకము. మొత్తము హైదరాబాద్కి అయితే పూర్తిగా హైదరాబాద్ యొక్క బేసిన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్కు దాదాపు 50-60 కిలోమీటర్ల బయట కార్యక్రమాలు చేస్తామంటూ అక్కడ రైతుల దగ్గర తక్కువ ధరలకు భూములు గుంజుకొని వాళ్ళని బలవంత పెట్టి అరెస్టులు చేసి వాళ్ళని ఒత్తిడి చేసి లాక్కునే ప్రయత్నం చేయడము, అక్కడికి వీటిని తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూములను వాళ్ళ అనుయాయులకు తక్కువ ధరకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం అంటేనే ఇది
ఒక కుట్రపూరితంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా కనబడుతుంది. మంత్రులు దీనిలో చాలా మంది వాళ్ళు ఎవరు కూడా అభ్యంతరం చెప్పకపోగా ఈ పాలసీలకు వాళ్ళు ఈ టైంలో చేస్తున్నారు. అధికారులు కూడా మరి ఇట్లాంటి పాలసీలు మేము చెయ్యమని గతంలో ఒకరిద్దరు అంటే వాళ్ళ పట్ల ఆఫీసర్ గతంలోనే ఒక ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకున్నందువల్ల ఆయన పైన మంత్రులు ఎట్లా ఒత్తిడి తీసుకువచ్చారు, ఏం జరిగిందని చూసినాము. కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళ యొక్క స్వార్థపూరిత ఆలోచనలతో చేయడం ద్వారా దాని వెనకాల అనేక రకాల చట్ట వ్యతిరేక పద్ధతులకైనా పోతున్నారు. ఇది రేపు అనేక రకాల నేరాలకు అవకాశం ఇచ్చేదిగా ఉంది. తెలంగాణ భవిష్యత్తుని, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్తును దెబ్బతీసేదిగా అయితే ఈ పాలసీ ఉంటది. కాబట్టి హిల్ట్ పాలసీ అనేది హైదరాబాద్ జీవాన్ని నాశనం చేసేటువంటి పాలసీగా మారిపోతుంది. అంతర్గతంగా భూములను ఎట్టి పరిస్థితులలో కూడా రేపటి ప్రజావసరాల దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ అనేది చాలా మనకు ముఖ్యమైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ భూములను కాపాడాల్సిన అవసరం ఉన్నది. అక్కడ భూములకి గార్డుగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వమే భూములను తెగ నమ్ముకుంటామని చెప్పడం అనేది, అది కూడా పోనీ ఎక్కువ రేటుకి అమ్మి ఇవాళ అవసరాలు తీర్చడం కోసం ప్రజల కోసం అమ్ముతున్న అట్లా కూడా కనబడతలేదు కదా. రిజిస్ట్రేషన్ వాల్యూలో తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి 30% ఇస్తే చాలు మేము ఇస్తామని చెప్పడం అనేది పూర్తిగా ఒక వింత క్లియర్ గా డొల్లతనంగా మనకు కనబడతలేదా? దాని వెనకాల అంతర్గతంగా ఒక కుట్ర ఉన్నదని స్పష్టమే అందరికీ అవుతుంది కదా. అది బయటకు వచ్చి ఈ వివాదం అంతా రాగానే ఇప్పుడు విజిలెన్స్ కమిటీలు వేసి బయటకు ఎవరు చేసిరు, బయటకు పెట్టిన బయటకు ఇవ్వాలి కాకపోతే రేపు మీరు పాలసీ తెచ్చిన తర్వాతనైనా వస్తుంది. కాబట్టి అధికారులను బెదిరించి చేయడం ద్వారా తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఖచ్చితంగా లీక్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము రేపు వస్తుందో రాదో అనేది అధికారులకు ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా రేపు రాబోయే ప్రభుత్వం ఏదైనా అనుకుంటారో వాళ్ళతోటి ఆటోమేటిక్గా టచ్లోకి పోతారు. వాళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి అనేక విషయాలను కూడా చేరవేస్తూ ఉంటారు. ఇది గతంలో బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో పోయే ముందు కూడా చాలా విషయాలు కాంగ్రెస్ వాళ్ళకి కొంతమంది అధికారులు అందించినట్టుగా మనకు ఉన్నాయి కదా ఆధారాలు. అట్లా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు తప్పకుండా చాలా మంది వాళ్ళకు టచ్ లోకి వెళ్ళిపోతా ఉంటారు, జరుగుతున్నటువంటి విషయాలను చేరవేస్తూ ఉంటారు. ఇట్లా ఏ పార్టీకైనా అంతర్గతంగా అభిమానులు ఉద్యోగులలో అధికారులలో కూడా ఉండరు. వాళ్ళకు ఓటకు ఉంది, వాళ్ళకి అభిప్రాయాలు ఉంది, వాళ్ళకి ఆశయాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అధికారులను బెదిరించే కంటే పాలసీలో ఏదైతే ప్రతిపక్షాలు లోటుపాట్లు ఎత్తి చూపిస్తున్నాయో వాటిని సవరించుకొని వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఇప్పటికైనా మార్పులు చేసుకొని హైదరాబాద్ ల్యాండ్ బ్యాంకును తప్పకుండా లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీగా తర్వాత మిగతా ప్రజా సంఘాలన్నిటినీ కూడగట్టుకుని హైదరాబాద్ రక్షణ కోసం బీఆర్ఎస్ నిలబడాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉండదని నా అభిప్రాయం. ఎస్ చెప్తున్నారు విజయ్ గారు, చాలా కీలకమైన అంశం. తప్పకుండా ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బీఆర్ఎస్ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం తప్పకుండా ఇది అవసరం, ఒక చారిత్రాత్మకమైన అవసరం. హైదరాబాద్లో వెలకట్టలేని భూములు, విలువైన భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, అది ప్రజల సంపద. దాన్ని కాపాడాల్సింది పోయి తెగనమ్మడం, అది కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తెగనమ్మడం అనేది అత్యంత దారుణం అని చెప్పి విజయ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ దేవిప్రసాద్ గారు, వాస్తవానికి హైదరాబాద్ నడిబొడ్డున పేదల కోసం గృహ నిర్మాణాలు చేపట్టాలంటే స్థలం లేని సందర్భం, శ్మశాన వాటికలకు స్థలం లేదు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాలంటే స్థలం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో దశాబ్దాల తర్వాత ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తున్న విలువైన భూములను ఈ రకంగా తెగనమ్మడంపై ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ ఏకంగా ఆందోళన పథం, పోరాట పంథాను ఎంచుకున్న పరిస్థితి. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇంత విలువైన భూమి, ఇంత భారీ స్థాయిలో దాదాపు 10,000 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారాన్ని? ఇప్పుడు మనం ఇంతకుముందే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టడం. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ను పరిష్కరిస్తామనే పేరు మీద కాజేయడం అనేటువంటిది యథేచ్ఛగా జరుగుతుంది. రెండవది, ఇవాళ ఒక విలువైనటువంటి స్థలాలు 22 పారిశ్రామిక ఈ విలువైనటువంటి స్థలాలు కన్వర్షన్ పేరు మీద, అంటే ఒక పర్పస్ కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఆ పర్పస్ నెరవేర్చినటువంటి పక్షంలో వాటిని వెనుక తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని పక్కకు పెట్టి ఇవాళ 30% అంటే సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30%. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే అసలైనటువంటి మార్కెట్ రేట్లో 10% కూడా ఉండదు. సీతారామరాజు గారు, మనం చాలా చూస్తాం. ఇప్పుడు ఇప్పటికే TGIC ఉంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దానికి సంబంధించినటువంటి రేట్లు
మీరు వాటిని పరిగణలోకి తీసుకోకుండా, మార్కెట్ రేట్లు పరిగణలోకి తీసుకోకుండా SRO రేట్ల మీద 30% ఇవ్వడం అనేటువంటిది, అంటే దీని వెనుక చాలా మతలబులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు సమాజానికి చెప్పే వరకు మొత్తం భయకంపితులు అయిపోయారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ విషయాల మీద అనేక విషయాలు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవడానికి ఎక్కడ కూడా ఛాన్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయ్యో మేము చేసే దొంగతనం అప్పుడే బయటపడ్డది అనేటువంటి భావనతో ఉద్యోగుల మీద నొక్కడం, అధికారులను మీద చిందులేయడం, తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించి మీరే చేశారు, మేము గత ప్రభుత్వ హయాంలో చేసింది ఏంది? ఒక కన్వర్షన్ చేస్తే పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి కేటీఆర్ గారు 50% ఐటీ కన్వర్షన్ ఒకవేళ చేస్తే మీరు 50% ప్లేస్లో ఐటీ కట్టుకోండి, మిగతా 50% ఫ్రీ జోన్గా ఉంచి అక్కడ క్వార్టర్లు అవి ఇవి రెసిడెన్షియల్ జోన్గా పెట్టుకోండి అని చెప్పాడు. అంటే ఇలా పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి మొత్తం భూములు కూడా తక్కువ రేటుకు చెప్పి మేము ఈ రెగ్యులరైజ్ చేపిస్తామని చెప్పి మీరు లీజ్ల పేరు మీద, సేల్ డీడ్ల పేరు మీద 1000 ఎకరాలు కాజేసి ఇలా లక్షల కోట్లకి తెరదీస్తున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పినాం. ఆ జీవోను కూడా బయట పెట్టినాం. దాని మీదనే ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఇవాళ మొత్తం నిజ నిర్ధారణ కమిటీలన్నీ కూడా నిన్న ఈరోజు పోతా ఉన్నాయి. పోయి అక్కడ ప్రజల్ని కలుస్తూ ఉన్నారు, అక్కడ జరిగినటువంటి విషయాలు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ వెనుక ఉన్నటువంటి డొల్లతనాన్ని కూడా ఇవాళ ప్రజలకు వివరించేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇవాళ మనం చాలా చర్చలు వస్తూ ఉన్నాయి, మనకు అనేక కాలుష్యరహితమైనటువంటి పరిశ్రమలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మీరు రేపు మల్టీ జోన్ పేరు మీద, రకరకాల పేరు మీద పర్మిషన్లు ఇచ్చి రేపు పబ్బులు రావచ్చు, ఆడ క్లబ్బులు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు కదా. మీరు అక్కడ కాలుష్యమైనటువంటి నీరు ఉంది అనేటువంటిది కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మీరు ఐడిఏ బొల్లారంలో అందులో చేర్చనే లేదు. ఐడిఏ బొల్లారంలో 775-800 వరకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలా 200 ఇప్పటికే మూతపడిపోయినాయి. మొత్తంగా ఆ కెమికల్స్ వలన అక్కడ ప్రజలు నీళ్లు తాగలేకపోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి దాన్ని మీరు అవుటర్కు తరలించి మొత్తం కెమికల్ ఫ్యాక్టరీ అన్ని కూడా కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంది? నూతన TSI పాస్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఈ ఫార్మా కంపెనీలు నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఉండొద్దని ఫార్మా హబ్ చేయాలని చెప్పి ఇలా 14,000 ఎకరాలు మీకు ల్యాండ్ బ్యాంకు సేకరించి పెట్టిండు. అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టకుండా మీరు అక్కడ ఒక 4th సిటీ తెచ్చి ఒక ఊహాజనితమైనటువంటి నగరాన్ని నిర్మించడం కోసం యూనివర్సిటీలు రకరకాల పేర్ల మీద, అంటే రేపు ఫ్యూచర్ ఓన్లీ ఫ్యూచర్ సిటీకే ఉంటుంది తప్ప ఉన్న సిటీకి ఫ్యూచర్ లేదని ఇలా అనేక చర్యల ద్వారా చెప్తున్నారు. హైదరాబాద్ నగరం, భాగ్యనగరం ఏమైపోవాలి? ఇలా బీజేపీ మాట్లాడదు భాగ్యనగరం మీద. కేవలం భాగ్యనగర్ దగ్గర ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గరికి పోయి హడావిడి చేయడం తప్ప అసలు భాగ్యనగర్కు ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి నగరానికి ఉన్నటువంటి విలువల్ని కాపాడేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసిందా? ఇంత నిర్లజ్జగా ఈ పాలసీ తీసుకొచ్చి మొత్తం భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొచ్చి కొందరు వ్యక్తుల కబంధ హస్తాల్లో రిక్కించడానికి వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి నేరపూరితమైనటువంటి ఒక చర్యను ఇలా నిలువరించడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ అయ్యింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మేము బయట పెట్టినాం, ఈ జీవో అక్రమం అని చెప్పినాం, ప్రజల్ని చైతన్యవంతం చేసే పని చేస్తున్నాం, ఇవాళ క్షేత్రస్థాయికి పోయి నిజ నిర్ధారణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ఇంతకుముందే విషయాన్నంటూ అన్ని ప్రజా సంఘాలను అందరినీ కూడగట్టుకొని ఒక ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ ఉద్యమ నిర్మాణానికి మీ పాత్ర ఏంది అని ఇలా బీజేపీని మేము అడుగుతున్నాం. మీరు చెప్తారు కదా ప్రతిరోజు మాకు హైదరాబాద్ మీద ప్రేమ ఉంది, తెలంగాణ మీద ప్రేమ ఉంది, మా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేవరకు ఇక్కడ గజం కూడా జాగి ఉండట్లేదు. ఆల్రెడీ మొత్తం కూడా మీ చోటాబాయి మొత్తం కాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ భూములకు సంబంధించి ఇలా ప్రజలకు ఉపయోగంలోకి ఉండాలి, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలి. మల్లన్న సాగర్ 50 TMCలు ఎందుకు కట్టిండు కేసీఆర్ గారు? ఒక 100 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేపు హైదరాబాద్ నగరానికి నీళ్లు కావాలి, పారిశ్రామిక ప్రాంతాలకు నీళ్లు కావాలి. ఇప్పుడు మనకు అవసరం 10 TMCలే కావచ్చు, భవిష్యత్తులో 50 TMCలు వస్తాయని చెప్పి ఆయన ఒక ఊహించి ఒక దార్శనికతతో భవిష్యత్ అవసరాల కోసం ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. మీరేం చేస్తున్నారు? భవిష్యత్తు దార్శనికతకు సున్నా పెట్టి ఇప్పుడున్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు తెచ్చేటువంటి పని చేస్తున్నారు. మీకు వర్తమానం తెలియదు, భవిష్యత్తు తెలియదు, మీకు తెలిసిందల్లా జేబులు నింపుకోవడం. అసలు ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన ఏమైనా పారదర్శకత ఉందా? ఇంత హడావిడిగా మీరు జీవోలు తెచ్చి ఇంత హడావిడిగా ఆ భూములు 30% కట్టబెట్టేటువంటి హూడాకప్పయ్యే పని ఉంటుంది, వేలం వేయనుంటుంది. 177 కోట్లు పోయిందని చెప్పి అలా గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి ఇది కూడా వేలం వేయండి, ఇది కూడా అంతకే పోతుంది.
మేమేదో ఖజానాకు డబ్బులు అవసరమై మేము చేస్తున్నాం, ఇది మా ప్రజా అవసరాల కోసం చేస్తున్నామని చెప్తున్నారు కదా. ప్రజా అవసరాల కోసం 30% కాదు రేవంత్ రెడ్డి గారు, 200% వేసి వస్తాయి. మేము చేసినప్పుడు ఏమో దాన్ని వ్యతిరేకించారు. ఇవాళ ఏం చెప్తారు, గత ప్రభుత్వం 200% పెట్టడం వల్ల ఎవరూ ముందుకు రాలేదు అంటే దాని అర్థం ఏంది? టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక అధిపతుల పక్షాన లేదు, ప్రజల కోసం ప్రభుత్వ పక్షాన గార్డియన్గా నిలబడ్డది, భూములు కాపాడాలనే ప్రయత్నం చేసింది. ఈ ఖజానాకు అవసరమైనటువంటి డబ్బు ఇస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. మరి ఇవన్నీ కూడా మీరు తేటతెల్లమవుతున్నాయి కదా. మీరు గత పాలన మీద వేసినటువంటి చిందులు రంకెలు అన్నీ కూడా తప్పనియాలి, నేలకు ముక్కు నేలకు రాయాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా యథేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకుంటాం, మేము ఏమైనా చేసుకోండి అంటే దీనికి ప్రజలు డెఫినెట్గా జవాబు చెప్తారు. రాజు గారు, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం ద్వారా భూములు కాజేయమని మాకు పట్టా ఇచ్చారని మీరు అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రజలు కూడా అన్నీ రాసుకుంటున్నారు, లెక్కలు తేలుస్తారు, అవసరం వచ్చినప్పుడు ఎట్లా కాటేయాలో అట్లా కాటేస్తారు. మనం చూస్తున్నాం వరుస పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ మొత్తం వ్యవహారాలకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి దేవిప్రసాద్ గారు కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు, మనం చూసాం ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ మొత్తం వ్యవహారం పైన రాహుల్ గాంధీకి కూడా లేఖ రాసిన సందర్భం కూడా మనం చూసాం. ఇంత భారీ స్థాయిలో మొత్తం వ్యవహారం అంతా, అవినీతి వ్యవహారం అంతా నడుస్తూ ఉంటే మీరు దీనిపై స్పందించాలి, సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికని డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపించింది. 2 ఏళ్లలో ఏం చేశారు, విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అని చెప్పేసి ప్రశ్నించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని, 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న పరిణామాలు? రాహుల్ గాంధీకి కేటీఆర్ గారు లేఖ రాయడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరిని ప్రజల ముందట నిలబెట్టడం. ఆ కేటీఆర్ గారికి కూడా తెలుసు రాహుల్ గాంధీకి ఆ పార్టీ మీద పట్టు లేదు. ఈ రాష్ట్రాలు పరిపాలిస్తున్న 2-3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకుడిగా మాత్రమే ఇవాళ రాహుల్ గాంధీ మిగిలిపోయారు. రాహుల్ గాంధీ ఒక డెసిషన్ మేకర్గా మనకి కనబడడం లేదనేది స్పష్టము. కానీ ఆజే ప్రతిపక్షంగా వాళ్ళను ఆనాడు వచ్చి వాగ్దానాలు చేసి వీళ్ళు ఏది చెప్తే అది పచ్చబద్దాలు మాట్లాడిపోయి చేసినాడు. కాబట్టి తప్పకుండా ఇది మీ పరిస్థితి అని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ యొక్క విషయాలను ఎండగట్టడం కోసం కేటీఆర్ లేఖ రాసి ఉంటారు. రాహుల్ గాంధీ సక్రమంగా ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉండి అది కానే కాదు. కాంగ్రెస్ పార్టీ పాత రాజకీయ నాయకులు కాంగ్రెస్ వెంట మొదటి నుంచి నడుస్తున్న వాళ్ళ చేతిలో ఇవాళ పార్టీ లేదనేది అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటున్నటువంటి విషయమే. బహిరంగంగానే బీజేపీ కాంగ్రెస్లు కలిసి మనం పనిచేయాలని ఎప్పుడైతే వేదికల మీద బీజేపీ నాయకులు ఓపెన్ గా బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడారో అప్పటికైనా కనీసం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఇక్కడ ఏదో అడ్మినిస్ట్రేషన్ అటు ఇటు తిప్పే పరిస్థితి లేదు. ఇవాళ ఈ భూముల కుంభకోణాలు అయితేనేమి ఇతర ఏవైతేనేమి వీటితోటి ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని వేరే రాష్ట్రాల్లో ఎన్నికలను నడుపుతున్నారా అనేది పెద్ద మొత్తంలో ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది కాదు, పోతే ఆయన దేశంలో నడుపుతున్న రాజకీయాలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవాళ యాక్చువల్గా ఈ 1-2 రాష్ట్రాలలో ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డటువంటి పార్టీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉండింది రాహుల్ గాంధీకి. కానీ 1-2 రాష్ట్రాల కోసం ఇవాళ మొత్తం తనతో నడిచి వచ్చినటువంటి అన్ని ప్రతిపక్షాలను కూడా దూరం చేసుకుంటున్నటువంటి ఒక రాజనీతి లేనటువంటి నాయకుడిగా మిగిలిపోయాడైనా. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భవిష్యత్తు లేకుండా పోయింది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయి ఎన్నికలలో కలిసి పనిచేస్తూ ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి ఆ పార్టీలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం ప్రతి చోట చేయడం వల్ల ఇవాళ ఏమైందంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదం ఉంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ను లేకుండా చేయడం ద్వారా తమ చేతిలోకి ఈ రాష్ట్రాన్ని తీసుకోవాలి, కాంగ్రెస్ నాయకులను ఇక్కడ ఉన్న వాళ్ళను ఎన్నడైనా తమ చేతిలోకి తీసుకోవచ్చు అనేటువంటి ఒక బలం ఇస్తూ ఇవాళ అందరి కాంగ్రెస్ నాయకులను తమ గుప్పిట్లోకి పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి విమర్శలున్నాయి. దానికి 2-3 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరిగిన ఈడీ దాడికి సంబంధించి ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఆ దాడిలో ఏం పట్టుబడలేదని చెప్పలేదు, పట్టుబడ్డారని చెప్పలేదు, ఏం చేయలేదు. దాడి చేసిండ్రు, దాన్ని అట్లా చేసి హోల్డ్ చేసి పెట్టారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరి చేతిలో ఉంటాడు మీరు అర్థం చేసుకోవచ్చు. రెండోది, మొన్న బట్టి విక్రమార్క గారి యొక్క
ఢిల్లీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంటి మీద ఐటీ దాడులు జరిగినాయి. ఆ దాడి ఏం జరిగింది, అందులో ఏం దొరికింది, ఏం దొరకలేదు, అసలు ఇక్కడ ఏం జరగలేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పలేదు. దాన్ని అట్లనే చేసి పెట్టారు. సో ఇట్లా ఒక్కొక్కరిని తమ యొక్క గుప్పిట్లో పెట్టుకుంటూ బ్యాక్ లో ఉండి మొత్తం ఈ వ్యవస్థనంతా తెలంగాణను తమ కిందికి తీసుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో ఆ విషయం రాహుల్ గాంధీకి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అర్థమైనా తాను ఇప్పుడు ఏం చేయలేను కనుక దానికి కూడా అంగీకరించి మరి వ్యవహరిస్తున్నారా కూడా తెలియదు. ఆయన ఆయా రాష్ట్రాల రాజకీయాల మీద సునిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు లేరు. ఎందుకంటే అట్లా చేసినట్టయితే ఆయన కాళేశ్వరం మీద చేసిన ఆరోపణలు కావచ్చు గతంలో అట్లాంటివి చేసి ఉండడు. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి నాయకుడు ఇవాళ నేను ఇట్లా మాట్లాడడం కరెక్టా కాదా అని ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉండే. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిలబడి మాట్లాడిండు ఆయన. అంటే ఒక జాతీయ స్థాయిలో రేపు ఒకవేళ అవకాశాలు వస్తే ప్రధాని కావాల్సిన అభ్యర్థి అనేటువంటి చేయలేకపోయినరు. అట్లా ఆయన స్థాయికి తగ్గట్టుగా వ్యవహారం చేసి ఉండాలి. తర్వాత 420 హామీలలో ప్రియాంక గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరినప్పుడు మా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటది, మీరు తప్పకుండా అమలు చేయాలని ఆ మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కొంత ఉండే. అయితే ఇక్కడ వీళ్ళకు పరిశీలకురాలుగా వచ్చిన మేడం ఎవరైతే ఉన్నారో ఆమె ఏదో కొద్దిగా స్ట్రిక్ట్, ఆమె కమిటెడ్ టు కాంగ్రెస్ పార్టీ, ఏదైనా కొంత ప్రజల పక్షంగా వర్క్ చేస్తారనేటువంటి ఆశలు కొంత ఉండింది. అంతకుముందు ఉన్నటువంటి ఆయనను మార్చేసి ఆయన మొత్తము వీళ్ళ గుప్పిట్లో ఉన్నాడు, వీళ్ళ ఒక ఆమ్యామ్యాలకు లోనైపోయింది అని చెప్పి మార్చిండ్రు. ఈమె వచ్చిన తర్వాత కొంత ఇన్వాల్వ్ అయి కొంత ప్రజల పక్షంగా వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి ఉంటదంటే ఈమెను కూడా వీళ్ళు మాయలోకి తీసుకున్నట్టుగా క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ ఐడియాలజీతో కానీ ఒరిజినల్ కాంగ్రెస్ యొక్క ఆధీనంలో కానీ కనబడట్లేదు అనేది స్పష్టము. రాహుల్ గాంధీ గారు ఇంకా ఇప్పటికైనా ఈ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది, ప్రధానమైన రాష్ట్రము, దేశానికి ఆదాయాన్ని ఇచ్చే రాష్ట్రము, ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్నది వాళ్ళ పార్టీ. ఇవాళ ఆ పార్టీ ఏం చేస్తుంది, ఇక్కడ పరిపాలిస్తున్న నాయకుడి యొక్క కార్యాచరణ ఎట్లా ఉంది, ఎవరి పక్షాన ఉన్నారు, కొంత ఎంత కాదన్నా పేదల పట్ల కొంత ఆలోచిస్తుంది కాంగ్రెస్. ఓట్ల కోసమైనా దేనికోసమైనా అనుకునేది ఒకటి ఉండే, కానీ ఇవాళ పేదల ఇల్లు కూల్చే పాలసీని కూడా కనీసము అది వద్దని చెప్తలేరు. అంటే భూములను తెగనమ్మేటువంటి పాలసీని వద్దని చెప్తలేరు అంటే ఏం జరుగుతుంది అనేది మనమైతే క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఈ రకంగా ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ మీద పట్టు లేదు అనేది అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. రైట్ మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీల విషయంలో కానీ చివరికి ఈ 2 ఏళ్లలో వరుసగా వెలుగు చూస్తున్న అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఏ అంశంపై కూడా రాహుల్ గాంధీ స్పందించకపోవడం అంటేనే ఆ పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయారనడానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా నిలుస్తున్నాయని విజయ్ గారు అభిప్రాయపడుతున్న అంశం మనం చూస్తున్నాం. ప్రసాద్ గారు, 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భం కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఎన్నికల ముందు రకరకాల ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించిన సందర్భం. 2 ఏళ్ల పాలన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏం అమలు చేశారు, ఏం సాధించారు, ఏం గ్యారంటీలను ప్రజలకు అందించారనే దానిపై కనీసం స్పందించని పరిస్థితి. చివరికి ఈ మొత్తం వ్యవహారంపై దాదాపు ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న అవినీతిపై స్పందించాలని చెప్పేసి కేటీఆర్ గారు లేఖ రాసినా రాహుల్ గాంధీ స్పందించిన అంశం, దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలి? రాజు గారు 700 రోజులు దాదాపు దాటిపోయింది. సరే, తొలినాల్లో 10 రోజుల్లో 20 రోజుల్లో సంబరాలు, కొత్త ప్రభుత్వం వచ్చిందనేది వదిలిపెడితే దాదాపు 700 రోజుల పరిపాలన. 700 రోజులు ఏడుపులు, ఎగవేతలు, అబద్ధాలు, మోసాలు, కూల్చివేతలు, అరెస్టులు, ప్రతిదాడులు, ఇవి కేసులు తప్ప ఏమని ఈ 2 ఏళ్ల పాలనలో మనకి చెప్పుకోదగ్గ ఈ పని జరిగిందని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైనే 6 గ్యారంటీలకు 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్న డెడ్ లైను రకరకాల తేదీలు మార్చిండ్రు. ఇప్పటికి కూడా 700 రోజులు దాటినా ఏ ఒక్కటి కూడా ఇవాళ మహిళలకు ఇప్పటి వరకు 2,500 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ లేదు. ఏం చెప్తున్నారు, మేము 1 కోటి మంది మహిళలకు చీరలు ఇస్తాం, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తాం. 1 కోటి మందిని కోటీశ్వర్లు పక్కకు పెట్టండి, కనీసం నెలకు 2,500 ఇచ్చి వాళ్ళని ఆదుకోండి అని ఇవాళ మహిళలందరూ కూడా వేడుకుంటున్నారు. మేము ఆదాని అంబానీ చేస్తాం, ఆదాని అంబానీ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు వాళ్ళకి ఇస్తున్నాం, బస్సులు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి పెడతా ఉన్నాడు. మేము చాలా స్టేట్ అవేగా ఆ 1000 మంది ఎవరికి ఇచ్చిండ్రు, ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయండి జిల్లాల వారిగా ఎంతమంది కోటీశ్వర్లు అయినరు.
ఇవన్నీ కూడా ఎట్లా చేస్తున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి అబద్ధపు ప్రచారాలు చేసి ఏదో కాలం గడుపుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇవాళ ఏమిచ్చిండ్రు మీరు? ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు పెళ్లిళ్ళకు ఆదుకోవాలి, వ్యవస్థాపరంగా ఆదుకోవాలని. కానీ కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యంలో తండాలు తిరిగి, గిరిజనవాడలు తిరిగి, ఆదివాసుల దగ్గరికి పోయినప్పుడు వారి పడుతున్న ఇబ్బందుల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక డిమాండు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. వాడికి అవసరమైన డబ్బు ఇవ్వాలి, 1,16,000 అని చెప్పి వారు ఇచ్చారు. మీరు ఏమన్నా దానికి తోడు తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు ఆ తులం బంగారం దేవుడేరు కానీ ఉన్నటువంటి విషయాలు కూడా లేదు. ఇవాళ ప్రజాపాలన దినోత్సవాలను గొప్పగా చెప్పుకొని చేస్తున్నారు కదా. ఎందుకు? గురుకుల విద్యార్థుల్ని 60 మందిని పుట్టన పెట్టుకున్నందుక. ఇలా 60 మంది విద్యార్థులు గురుకులాల్లో మీరు విద్యకు మేము ప్రాముఖ్యం ఇస్తామని చెప్పారు కదా. మరి గురుకుల విద్యాలయాల్లో 60 మంది చనిపోతే దాని మీద చర్య లేదు మీరు. ఇవాళ గురుకుల విద్యను మొత్తంగా కూడా టోటల్గా దాన్ని నెగిటివ్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు పేరెంట్స్ గురుకుల విద్యాలయాలకు పోవాలంటేనే భయపడేటువంటి స్టేజ్కి తీసుకొచ్చిన మాట వాస్తవం కదా. మరి ఎందుకు ఈ ప్రజాపాలన దినోత్సవాలు? గురుకులాల దగ్గరకు పోయి ముక్కు నేలకు రాయాలి, ప్రజాపాలన కాదు. మేము ఒక విశ్వాసంతో వచ్చినటువంటి తల్లిదండ్రుల మనసును గెలుచుకోలేకపోయినాం, రకరకాల కారణాల వల్ల చనిపోయారు, దీనికి మేము బాధ్యత వహిస్తున్నామని బహిరంగంగా చెప్పాల్సినటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఎంత బాధ! ఒక విద్యార్థి స్కూల్కి పంపిన తర్వాత ఆయన శవమై వస్తే ఆ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఏంది రాజు గారు? ఇది ఒక్కసారి ఆలోచించాలి కదా. అట్లాగే మీరు రైతులకు ఏం చేసిందని ఇలా ప్రజాపాలన దినోత్సవాలు? యూరియా ఇవ్వనందుక, రైతు బంధు ఎగ్గొట్టినందుక, రుణమాఫీలు కోతబెట్టినందుక, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వనందుక, మరి సరైనటువంటి సబ్సిడీ విత్తనాలు ఇవ్వనందుక, ఎందుకు మీరు రైతుల ప్రజా దినోత్సవాల్లో, ప్రజాపాలనలో ఇలా రైతులందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తున్నారు? ఇవి ఒక్కటి కాదు రాజుగారు, మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు. ఇవాళ ఉద్యోగులు దాదాపుగా 50 లక్షల 10 లక్షల కుటుంబాలంటే 50 లక్షల వరకు ఉద్యోగులు ఉంటాం. మీరు ఏం చెప్పినారు? వచ్చిన 6 నెలల్లోనే పిఆర్సీ అమలు చేస్తాం, తక్షణ డిఏలు చెల్లిస్తాం, తక్షణ బిల్స్ అన్ని చెల్లిస్తామన్నారు. ఇవాళ 26 మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ వేధిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇది. ఇవాళ నిజంగానే భారతదేశంలో మీరు ప్రజాపాలన దినోత్సవాలు జరుపుతున్నారు కదా, ఇలా ప్రజాపీడన దినాలని చెప్పి ఇలా పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో పడినంత నరకం మేము ఎన్నడూ అనుభవించలేదని ఇలా పెన్షనర్లు వాపోతూ ఉన్నారు. ఇక మీరు డిఏ లేదు, పిఆర్సీ లేదు, సిపిఎస్ లేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు లేవు. మరి ఎందుకు ఏ ప్రజాపాలన దినోత్సవాలలో ఎందుకు ఉద్యోగులు పాల్గొనాలి, ఎందుకు ప్రజలు పాల్గొనాలి, ఎందుకు అందరూ ప్రజలు పాల్గొనాలంటే మీరు సమాధానం చెప్పాలి కదా. ఇంకా మేము ప్రజాపాలన దినాల వాటికి మేము గౌరవంగా చేసినాం. కనీసం నిరుద్యోగులైనా మీరు సంతృప్తి పరిచారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏమైనా నిజంగానే ఒక ప్రోగ్రెస్ రిపోర్టు ప్రభుత్వాన్ని పెట్టదలుచుకుంటే కనీసం 51% మీరు పాస్ అయితే నిజంగానే 60% ఉన్నదంటే ఈ ప్రభుత్వం తనలాడుతుంది, కొట్లాడుతుంది, ఏదో తపన పడుతుందని ప్రజలు అనుకుంటారు. మీరు పాస్ మార్కులు కూడా తెచ్చుకుంటలేరు కదా. ఇవాళ విద్య మీద మీకు శ్రద్ధ లేదు. ఆ హాస్పిటల్ హరీష్ రావు గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి మార్గదర్శనంలో 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కావాలి. ఇవాళ హాస్పిటల్ ఒక తలమానికంగా వారు శాంక్షన్ చేసి వాళ్ళు నిర్మాణం చేసిపోయినారు. వాటి కత్తెర పట్టుకొని తిరుగుతున్నారు. మీరు వైద్యం మీద మీకు సరైనటువంటి శ్రద్ధ లేదు. విద్య అయితే ఇక పూర్తిగా గాలికి వదిలేసారు. విద్యను పట్టించుకునే నాతుడే లేడు. ఏ రంగం మీరు ఒక్క రంగం పేరు చెప్పండి. కనీసం గీ గుడి కట్టినాం, గీ బడి కట్టినాం, గీ రోడ్డు కట్టినామని చెప్పేటువంటి పరిస్థితి ఉందా? కేసీఆర్ కట్టిన సచివాలయంలోనే మీ రివ్యూలు, కమాండ్ కంట్రోల్లోనే మీ రివ్యూలు, అదే అంబేద్కర్ విగ్రహం, అదే అమరజ్యోతి, అదే కలెక్టరేట్లు, అవే డిస్కమ్లు, ఇవే కదా. మీరు అసలు ఈ ప్రభుత్వం ఒక మేము రిమార్కబుల్గా తెచ్చింది ఏమైనా ఉందంటే మేము బస్సులో ఫ్రీగా పంపించడం, మహిళల్ని ఫ్రీగా పంపిస్తాం. ఇదా చేతులు ఖర్చులు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఒక మహిళ ఒక ఊరికి బస్సులో పోతే బస్ రేటు కంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా రాజుగారు. ఇప్పుడు మీరు బస్ పాస్ ఇవ్వడం వల్ల ఫ్రీగా తిరుగుతుంటే ఖర్చులు ఎక్కువైనాయి ఇంట్లో. ఇప్పుడు పురుషులకు డబుల్ టికెట్, పిల్లలకు టికెట్, ఒక మహిళకు ఆఫ్ చేసి మొత్తంగా కూడా కుటుంబంని ఎంత ఆర్థిక పరంగా ఎంత చిన్న భిన్నం చేస్తున్నారో ఆలోచిస్తారు ప్రజలు. ఇవాళ మీరు చెప్పుకోవచ్చు మేము ఇవి చేసినాము అవి చేసినామని, కానీ ప్రజలు ఇవాళ మొత్తంగా కూడా చూస్తున్నారు. ఈ మొత్తం ప్రజాపాలన దినోత్సవాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను మీరు అమలు చేయలేదు, ఎగవేతలు చేసిర్రు, అబద్ధాలు చెప్పినరు, మోసం చేసినరు.
భూములు కాజేస్తున్నారు, హైడ్రా పేరు మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టినరు, మూసీ మీద మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టినరు అని చెప్పి అలా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాపాలన దినోత్సవాలైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇచ్చిన హామీలు అమలు చేయండి. హామీలు అమలు చేయాలని చెప్పినటువంటి మా కేటీఆర్ మీదనో హరీష్ మీదనో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనో ఎగబడడం కాదు. మీరు చేయాల్సింది ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పండి ఆలస్యానికి. అంతే తప్ప మీరు ప్రజాపాలన మేము అన్ని అయిపోయినాయని చప్పట్లు కొట్టుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ అందరికి అవసరమే, రావాలి కూడా, ఇండస్ట్రీస్ రావాలనే మేము కోరుకుంటున్నాం. కానీ మీ చిత్తశుద్ధి మీ డెడికేషన్ ఏడ కనబడ్డది? ఆయన భారత్ వికసించే మీరు తెలంగాణ వికసించే, అంతే తప్ప మీరు ఆ తోవల పోవడం తప్ప ఇంకా వేరే తోవ ఏమైనా ఉన్నదా? మీకు ఏమైనా విధానాలున్నాయా? విభజన అంశాల మీద ఏమైనా నిలదీస్తున్నారా? ఇన్ని నల్ల చట్టాలు తెస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చున్నది కదా బీజేపీ. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రెస్ట్లెస్గా ఈ అన్ని హామీలను అమలు చేసేంత వరకు క్షేత్రస్థాయిలో పోరాడతాము, అసెంబ్లీలో పోరాడతాము, అన్ని వేదికలను ఉపయోగించుకొని ఒక సమర్థవంతంగా ఇలా ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎస్ మనం చూస్తున్నాం 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎగవేతలు, మోసాలు, గ్యారంటీల పేరిట నయవంచన తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఈ క్రమంలోనే తప్పకుండా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన, ఈ పార్టీ పైన, ఆ పార్టీ పాలనపైన బీఆర్ఎస్ పార్టీ తన పోరాటాలని కొనసాగిస్తుంది. ప్రతి వేదికపై కూడా తెలంగాణ ప్రజల గొంతుకై నినదిస్తామని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న విజయానంద్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.